రాజ్ కావ్యకి ఫోన్ చేసి, "ఏంటి కావ్య, మీ బావతో సినిమాకి, షికార్‌కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నావా లేదా?" అనైతే ఫోన్ చేస్తూ ఉంటాడు. "అదేం లేదండి" అని అంటే, "ఏం పర్వాలేదు, వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళినా నాలో ఉన్న ప్రేమ నీకు బయటకు రాదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించడం లేదు. నేను శ్వేతనే ప్రేమిస్తున్నాను. శ్వేతనే పెళ్లి చేసుకుంటున్నాను. నీకు నేను విడాకులు ఇచ్చేస్తాను" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "మా బామ్మ, నువ్వు, వాడు కలిపి బాగానే ప్లాన్ చేశారు గానీ మీ ప్లాన్ ఫ్లాప్ అయిందన్న విషయం మీకు తెలిసిందా?" అనేది అంటూ ఉంటాడు రాజ్. ఆ మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. "మీకెలా తెలిసిందండి?" అనేది అంటే, "మా బామ్మ మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. మీరు వేసిన ప్లాన్‌లన్నీ మీకే రివర్స్ కొడతా ఇక చూడండి" అనేది అంటూ ఉంటాడు. "ఎంత ప్లాన్ చేశారు? మీరు ఆడిన నాటకాలన్నీ తెలిసిపోవడంతో ఎంత ప్రశాంతంగా ఉందో. ఎన్ని నాటకాలు ఆడారు. అదే అంట చిన్న బుజ్జి, గజ్జి అనుకున్న బుర్రలు తిన్నారు కదా" అనేది అంటూ ఉంటాడు రాజు. కావ్య అయితే ఆ మాటలకి షాక్ అయ్యి, "అదేం కాదండి" అని అంటే, "ఆపు ఇక మీ నాటకాలు నాకు తెలిసిపోయాయి. నీకు ఇకను విడాకులు ఇచ్చి నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను. నేను శ్వేతని పెళ్లి చేసుకుంటాను. ఇది ఇకన జరుగుతుంది. మా బామ్మ, నువ్వు, వాడు కలిపి ఎన్ని నాటకాలు ఆడతారో ఆడుకోండి. నాకైతే ఇకన ఏ సంబంధం లేదు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా నేను దానికి బెదరను, అదరను" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య, "అది కాదండి" అని అంటే, "నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను" అనేది అంటూ ఉంటాడు. రాజు అయితే కావ్య నాటకాలు తెలుసుకొని రివర్స్ ప్లాన్ చేస్తూ ఉంటాడు.